హలో గైస్, రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది కదా, మేము న్యూక్లియర్ టెస్టింగ్ని రిజ్యూమ్ చేస్తాము అని చెప్పి. అండ్ నార్త్ కొరియా కూడా యాక్టివ్గా న్యూక్లియర్ మిసైల్స్ని టెస్టింగ్ చేస్తుంది. అండ్ ఇరాన్ కూడా మేము న్యూక్లియర్ ఫెసిలిటీస్ని రీబిల్డ్ చేసుకుంటాము అని చెప్తుంది. ఈ డెవలప్మెంట్స్ మధ్య మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన ట్రీటీస్ అనేది తెలుసుకోవాలన్నమాట. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రీటీ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఇది 3 పిల్లర్స్ మీద వర్క్ చేస్తుంది. ఒకటి నాన్ ప్రాలిఫరేషన్, డిజార్మ్మెంట్, పీస్ఫుల్ యూస్. నాన్ ప్రాలిఫరేషన్ అంటే న్యూక్లియర్ వెపన్స్ ఎక్స్పాన్షన్ని అరికడుతుంది అనమాట. డిజార్మ్మెంట్ అంటే రిడక్షన్ ఆఫ్ ద న్యూక్లియర్ వెపన్స్. ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే దాని నెంబర్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. థర్డ్ పిల్లర్ ఏంటంటే పీస్ఫుల్ యూజ్. న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే వాడాలి. ఈ ట్రీటీ 1968లో సైన్ చేశారు. 1970లో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఇట్ ఈస్ ద ఓన్లీ బైండింగ్ ట్రీటీ రిలేటెడ్ టు న్యూక్లియర్ వెపన్స్. దీని ప్రొవిజన్స్ వచ్చేసరికి ఈ ట్రీటీ అనేది కంట్రీస్ని టూ స్టేట్స్ కింద డివైడ్ చేస్తుంది. న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్. ఇట్ మీన్స్ న్యూక్లియర్ హ్యావ్స్, హ్యావ్ నాట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అంటే ఏంటంటే ఈ ట్రీటీ రావడానికంటే ముందు ఏ కంట్రీస్ అయితే న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేస్తాయో అవి న్యూక్లియర్ హ్యావ్స్ అన్నమాట. ఇందులో 5 కంట్రీస్ అనేది ఉన్నాయి. ఈ ట్రిక్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రుకుస్ ఫ్రెండ్ ఇన్ చైనా అని చెప్పి. రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్, ఫ్రాన్స్, చైనా, ఈ 5 కంట్రీస్ న్యూక్లియర్ హ్యావ్స్ అన్నమాట. నాన్ న్యూక్లియర్ స్టేట్స్ అంటే ఇవి కాకుండా మిగతావన్నీ నాన్ న్యూక్లియర్ స్టేట్స్. న్యూక్లియర్ స్టేట్స్ ఏం చేయాలంటే ఇట్ విల్ పర్ష్యూ డిజార్మ్మెంట్. వీటికి ఉన్న కెపాసిటీ ఉంది కదా, ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి కదా, ఆ వెపన్స్ని తగ్గించుకుంటూ రావాలి. నాన్ న్యూక్లియర్ స్టేట్స్ ఏమో అసలు ఎక్వైర్ చేయకూడదు. ఈ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీని కొన్ని కంట్రీస్ సైన్ చేయలేదు, ఇంక్లూడింగ్ ఇండియా. ఈ కంట్రీస్ సైన్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే 1970s ఆ టైంలో ఈ కంట్రీస్ అనేవి న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అప్పుడే మెచ్యూరిటీ స్టేజ్లోకి వచ్చింది ఈ కంట్రీస్ది. సో ఒకవేళ ఈ ట్రీటీ అనేది సైన్ చేస్తే దీస్ కంట్రీస్ హ్యావ్ టు డిస్మాంటిల్ ఆల్ ద వెపన్స్. సో అందుకే సైన్ చేయలేదు. ఇంకొక రీజన్ ఇండియా ఏం క్లెయిమ్ చేసిద్దంటే ఎన్పిటి అనేది డిస్క్రిమినేటరీగా ఉంది. అది న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఇట్ విల్ పర్ష్యూ డిజార్మ్మెంట్ అని చెప్పాయి, కానీ స్పెసిఫిక్ టైం లైన్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఇది డిస్క్రిమినేటరీగా ఉందని